హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉమాతో అట్లుంటుంది. సో రోటి పచ్చళ్ళ హవాలో ఆల్రెడీ ఒకటి నేను చూపించాను, ఇది సెకండ్ అనమాట. దొండకాయ అండ్ పిక్కల పచ్చడి. పిక్కలని అంటాం మేము, దాన్ని మళ్ళీ తప్పుగా కామెంట్ చేయకండి. వేరు శనగ గుళ్ళు అన్నమాట. సో వాటితో చట్నీ ఎప్పుడైనా తిన్నారా మీరు? అవి చేశాను నేను పచ్చడి. అవి ఎలా చేశాను కూడా మీకు ప్రాసెస్ నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే వేడి వేడి అన్నంలో అలా పచ్చడి వేసుకొని, యాక్చువల్గా నెయ్యి తినాలి. మా వాడికి నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాడి స్మెల్ చూస్తేనే వాడికి వికారం ప్లస్ వామిటింగ్ సెషన్స్ కింద ఉంటాయి వాడికి. సో వాడు నెయ్యి అలా అంటే సున్నుండలు అలా తిండండి. సున్నుండలు కదా, నెయ్యి వేసిన ఏ ఐటమ్ కూడా మా వాడు ముట్టుకోడు. సో వాడికైతే మట్టుకి నెయ్యి లేకుండానే ఏం చేసి సపరేట్గా చేస్తాను నేను. సో ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న దొండకాయలు ఉంటాయి కదండి, దొండకాయల్లోని పండిపోయిన దొండకాయలు ఉంటాయి. అంటే వాడేసుకోము కదా, అటైతే ఎప్పుడు తెచ్చినవి అప్పుడువి. ఒకవేళ ఉంటే కనుక పండిపోయిన దొండకాయలు ఉంటాయి, వాటిని పాడేయకుండా జాయిగా ఇలాగా పక్కన పెట్టండి. ఎన్ని తక్కువ ఉన్నా పర్వాలేదు, పక్కన పెట్టుకోండి. పండిపోయిన దొండకాయలు చూసారు, ఆల్రెడీ నేను అందులో వేసాను. ఆ పండిపోయిన దొండకాయల్లో కొంచెం ఆయిల్ అండ్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం పిక్కలు వేసి శుభ్రంగా ఫ్రై చేసి ఇలా రుబ్బుకోండి. రోట్లో రుబ్బిన పచ్చడి టేస్ట్కి, మిక్సీ జార్లో వచ్చిన పచ్చడి టేస్ట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరు స్వతహాగా ట్రై చేస్తేనే కానీ తెలియదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతమందికి రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు ఒక విషయం చెప్పనా, మా అత్తగారు ఇప్పటికీ ప్రతిదీ కూడా ఈ రుబ్బు రోట్లోనే నూరుతారు వాళ్ళ ఇంట్లో. సో మేము దూరంగా ఉంటాం. మళ్ళీ దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను మీతోటి. సో ఇదన్నమాట దొండకాయ వేరుశనగుళ్ళు పచ్చడి. ఎంతమంది తెలుసు ఈ పచ్చడి? నాకు తెలిసి నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినంతవరకు నేనే ఫస్ట్ టైం చేశాను అనుకుంటున్నాను. సో ఇలా రుబ్బు రోట్లో దంచిన పచ్చట్లో రుబ్బు రోట్లో అన్నం కలుపుకొని ముద్దలు చేసుకొని, వేడివేడి అన్నం అన్నమాట, ముద్దలు చేసుకొని అలా ముద్దలు చేసుకొని తింటే అదొక ఫీలింగ్ అండి. చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని అందరికీ చేతిలో ఒక్క ముద్ద కలిపి పెట్టేది కదా, మావయ్య పిల్లలకి, పెద్దమ్మ పిల్లలకి, పిన్ని పిల్లలకి, వాళ్ళతో పాటు సమానంగా మమ్మల్ని కూడా. అలా అన్నమాట. ఆ రకంగా గుర్తొస్తాయి ఇవన్నీ. ఎమోషన్స్ అండి అవి, చెప్తే కాదు, ఫీల్ అయితేనే బాగుంటుంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.